ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సమ్మరు ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. 5 రోజులుగా 39 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్లోబల్ వార్మింగ్తోనే ఉష్ణోగ్రతల్లో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు వాతావరణ శాఖ నిపుణులు. బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత 12 ఏళ్లలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం రికార్డుగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈసారి సమ్మర్ ఆరంభంలోనే 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఎండల తిరుగుతా వల్ల పరిస్థితి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల తాకిడి పెరగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పవచ్చు. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జైనత్ మండలంలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం నుంచే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతూ వస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. మనతో కొంతమంది ఉన్నారు, స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఉష్ణోగ్రతలు ఎట్లా ఉన్నాయి, ఎండలు ఎట్లా మండుతున్నాయి? నిన్న మొన్నటి నుంచి చూసినట్టయితే దగ్గర 43-44 డిగ్రీలు ఉన్నట్టు అనిపిస్తున్నది. ఈ మధ్యాహ్నం 10 నుంచే ఈ ఎండల తీవ్రత ఎక్కువ అనిపిస్తున్నది. బయటకు వెళ్తేనే చిరాగ్గా ఉంటున్నది. ఈ 2 రోజుల కిందనే వడగళ్ళ వానలు పడి వాతావరణం అంతా చల్లబడ్డట్టు అయిపోయింది. కానీ మళ్ళీ వెంటనే 2 రోజుల్లోనే ఈ ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఇది మార్చి మనం చివరి వారంలో ఉన్నాము. ఇంకా మనకు ఏప్రిల్ ఉంది, మే ఉంది, ఇంకా జూన్ 2-3 వారాలు అంటే ఈ 3 నెలల కాలం మరి తీవ్రమైన ఎండలు ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఎండల్ని భరించడం అయితే ఈ 10 ఏళ్ళ నుంచి కావడం లేదు. సో ఆదిలాబాద్ జిల్లాలో ముందు ఒకప్పుడు సమశీతోష్ణమైనటువంటి వాతావరణం ఉండేది. రాను తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వర్షాకాలం విపరీతంగా వర్షాలు కురవడం కానీ, చలికాలం తీవ్రమైనటువంటి చలిగాలులు వీయడము, ఎండల కాలం రాగానే బాగా విపరీతమైనటువంటి ఎండల తాకిడి, ఇదంతా కూడా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఈ 10-15 ఏళ్ళ నుంచి నెలకొన్నాయి. జిల్లా ప్రజలు అత్యవసర సమయంలో తప్ప బయటకు వెళ్ళకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ ఎండలతో ఉపశమనం పొందాలి, రైతులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పవచ్చు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.